2019 నుండి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన వ్యక్తుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. వైసీపీలో చేరిన ఆయన పలు కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. ఓ పక్క సినిమాలు, మరోపక్క వైసీపీలో యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేసేవారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లపై పోసాని ఏ స్థాయిలో విమర్శించేవారో అందరికీ తెలిసిందే. పవన్నే అయితే లకారాలతో తిట్టి చివరికి పవన్ చిన్న కూతురిపై కూడా అత్యంత నీచంగా తిట్టారు. ఈ స్థాయిలో రెచ్చిపోయిన పోసానిపై అప్పట్లో పవన్ ఫ్యాన్స్ దాడి కూడా చేయబోయారు. కానీ అధికార వైసీపీ పార్టీ ఉండడం వల్ల జగన్ అండతో స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి పోసానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆయన్ని అరెస్ట్ చేసి ఎన్ని జైళ్లు తిప్పారో మనందరికీ తెలిసిందే. అయ్యో పాపం అన్నవాళ్లు కూడా లేరు. అతను చేసిన కామెంట్స్ కామాత్రం శిక్ష పడాలని అంతా అనుకున్నారు. జైలు నుండి విడుదలయ్యాక వైసీపీకి దూరమై రాజకీయాలపై నోరు మెదపకుండా చాలా సైలెంట్గా ఎన్ని రోజులు ఉంటూ వచ్చారు. అయితే నేడు ఆయన చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గానే ఆయన ఆపరేషన్ అరుణారెడ్డి అనే చిత్రం చేశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, హీరో అన్నీ ఆయనే. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియా రిపోర్టర్ పవన్ను చంద్రబాబు పాలనపై ప్రశ్నలు అడగ్గా పోసాని సమాధానం చెప్తూ, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, చాలా కాలం తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, నన్ను రోడ్డు మీద పడేకండబ్బా అంటూ దండం పెడతారు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల గురించి మాట్లాడాలి కదా సార్ అని రిపోర్టర్ అడగ్గా, ప్రజాసేవ ఉండాలంటే సేవ చేయాలి, జైలుకు వెళ్ళాలి, తప్పే లేదు, మీకు తెలుసు కదా అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియోని